భక్తులు ఎవరైనా సరే మీ శక్తి మేరకు మీకు తోచిన విధముగా స్వామివారికి విరాళములు సమర్పించి స్వామివారి ఆశీస్సులు మరియు కృపా కటాక్షం పొందవలసినగా కూర్చున్నాం. గోరెడ్డి రామసుబ్బారెడ్డి గారు స్వామివారి నిత్యానందన కార్యక్రమంలో 120 రూపాయలు సమర్పించారు. దాసరి జయమ్మ గారు స్వామివారి నిత్యానందన కార్యక్రమంలో 200 రూపాయలు సమర్పించారు. ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో 500 మంది మహిళలు పాదయాత్రగా కొండపిట్రకుంట చేరుకున్నారు. వీళ్ళందరూ మహిళలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని కదం తొక్కాలని మహిళలు మహంకాళిగా మారి తమ ఓటు రూపంలో వైసీపీని అంతం చేయాలన్న సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఈ మహిళల ఉత్సాహం చూస్తుంటే రాబోయే రోజుల్లో వైసీపీ కావలి నియోజకవర్గం కానీ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ కనుమరుగయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు వస్తుంది. ఈ విషయం మనకు చాలా సంతోషంగా ఉంది. కావ్య కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వాళ్ళందరూ అత్యధిక మెజార్టీతో గెలవడం కోసం ఈరోజు నేను, మా యువత, మా మహిళలు, మా బంధువులు, మా స్నేహితులు మేమందరం కలిసి ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ కొండపిట్రకుంటకు వచ్చాము. అతి త్వరలో మంచి మెజార్టీతో మా వాళ్ళందరినీ మేము గెలిపించుకొని త్వరలో మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మతో, అలాగే మా కాళకృష్ణారెడ్డి గారితో మేమందరం కలిసి వచ్చి త్వరలో మంచి మెజార్టీతో మేము గెలిపించుకొని త్వరలో వచ్చి మొక్కు తీర్చుకుంటాము.